హలో 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 ఎవరు? అయ్యా వందనాలు అయ్యా. జై శ్రీరామ్. చెప్పండి ఎవరు? భరత్ మాతాకి జై. చెప్పండి ఎవరు? నా పేరు రవికుమార్ అయ్యా. చెప్పండి. ఇంతకుముందు మీతో మాట్లాడినా, నా నెంబర్ ఒకసారి పెట్టిన వల్ల యూట్యూబ్ లో పెట్టానా? మళ్ళీ చేస్తా. లేరా వేరే నెంబర్ పెట్టిండ్రేమో. మరి మీ ఊరు మళ్ళీ ఏం చేస్తాను లేదని ఒక బాధ. ఏంటది? అయితే అయ్యా ఫ్రీ ఉన్నారా సార్? ఫ్రీగానే ఉన్నాను, చెప్పండి. ఏమన్నా సార్ అనాలనా అన్నా అనాలనా? ఏదన్నా పర్వాలేదు. ఓకే, మంచిది, సంతోషం. రికార్డింగ్ అవుతుంది ఇప్పుడు నా ఫోన్ మొత్తం? రికార్డింగ్ అయితే అయితే ప్రతి కాల్ అయితే నా దాంట్లో, అది ఇదని కాదు. ప్రతి కాల్ కూడా రికార్డ్ అయితే ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ ఫోన్ తీసుకున్నాను నేను, సామ్సంగ్ దే. మంచిది మంచిది. దాంట్లో అన్ని రికార్డ్ అవుతా ఉంటాయి. మంచిది అది కూడా. అయితే ఏం లేదు అన్న, ఇంతకుముందు ఒకసారి మీతో మాట్లాడినా. సరే, అప్పుడు మాట్లాడిన తర్వాత మీరు నన్ను 4 మాటలు, నేను పూజించే దేవుని గురించి మీరు 4 మాటలు మాట్లాడింది. ఇప్పుడు అవన్నీ ఒక మాట వినండి, అవన్నీ నేను మాట్లాడిన మాటలు కాదు, యూదులు మాట్లాడిన మాటలు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నాకు వినాలి. ఇప్పుడు మీరు ఇప్పుడే అడదాకా ఓకండి. ఇప్పుడు నేను జస్ట్ ఒక్క నిమిషం మాట్లాడతా కదన్నా. సరే, మాట్లాడు. అయితే ఇప్పుడు అంటే అక్కడి వరకు ఇప్పుడు నేను అది మాట్లాడుకోవటానికి నేను ఇప్పుడు చేయలే. నేను యాక్చువల్గా నువ్వు నా నెంబరు అందులో పెట్టాలా, మీ వాళ్ళు ఫోన్ చేయాలా అనేటానికి. అయితే అంతకంటే ముందుగా ఒక మాట పెద్దగా ఇంకోటి ఒకసారి మాట్లాడదాం కదా అని ఒకసారి చెప్పండి. అయితే నువ్వు 4 మాటలు నా దేవుని గురించి మాట్లాడినావు. నేను యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా నేను మాట్లాడనటువంటి వ్యక్తిని, అంటే ఎవరిని కూడా తిట్టనటువంటి వ్యక్తిని. నువ్వు 4 మాటలు మాట్లాడితే అందులో ఒక మాట నేను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాల ఎప్పుడు అట్లా మాట్లాడలేక నువ్వు మాట్లాడిపించాను. ఒకటే మాట, అది కూడా సింపుల్ గా. ఇప్పుడు మీ నెంబర్, నాకు ఒక డౌట్, మీ నెంబర్ యూట్యూబ్ లో పెట్టానా నేను? ముందు పెట్టినామన్నా. అయితే దానికి ఇంకొక మాట అన్న, నా క్లారిటీ ఉందా తీసేసానా? అదే మరి అదే ఒక్క మాట కొరకు నేను చేసిన. అయితే అన్న, అయితే దాని తర్వాత ఒక గంట తర్వాత అంటే అరే సరే ఎవరో ఇప్పుడు అతను మాట్లాడింది కదా, నేనెందుకు మాట్లాడినబ్బా అని నేను మళ్ళీ తిరిగి మీకు బ్రదర్ సారీ అని క్షమాపణ చెప్పాను ఒక్కసారి, చాలా రోజుల కిందట. కానీ మీరు మరి నేను సారీ చెప్పింది క్షమాపణ అంటే నేను దేనికి చెప్పిన అంటే, అరే ఏమంటారు, మన సహోదరుల మనోభావాలు దెబ్బ తినేటట్టు ఎందుకు మాట్లాడినబ్బా అని అనుకోండి. నేను మీకు సారీ చెప్పిన, ఏమనుకోకన్నా. యాక్చువల్గా నేను ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడా, నువ్వు మాట్లాడే విధానం బట్టి ఒక మాట జారిందని ఆ రోజు చెప్పిన. నువ్వు అప్పుడు నాతో మంచిగా మాట్లాడు, మనం మంచిగా మాట్లాడిందేమో యూట్యూబ్ లో పెట్టలే. నేను ఏదైతే ఒక మాట రాంగ్ మాట్లాడినో, అంటే నువ్వు 4 మాటలు మాట్లాడే విధానం బట్టి ఒక మాట వస్తుంది కదన్నా, అట్లా మాట్లాడటం బట్టి అది పెట్టినావు. మరి కనీసం అది అరే మరి పాపం ఈయన మంచిగా మాట్లాడిండు, సరే సారీ అడిగింది కదా, మరి దాన్ని తీసేద్దామని తీయలే. తీయనప్పుడు సరే మీ వాళ్ళు చేసిండు, నేను మాట్లాడినా. అందులో అభిమన్యు అన్న పేరు అంతేనా? అభిమన్యు చెప్పండి, మీరు మొత్తం చెప్పండి, చివరిలో నేను చెప్తా. ఎందుకంటే మీరు మాట్లాడిందల్లా నాకు గుర్తుండదు. మీరు అడిగిన ప్రశ్నలన్నీ ఒకసారి మళ్ళీ తిరిగి అడగండి. మీరు చెప్పదలుచుకుని చెప్పండి, లాస్ట్ లో ప్రశ్న అడగండి, నేను సమాధానం చెబుతాను. మీరు అడిగారు ఒక పాయింట్, అన్నా మనం మంచిగా మాట్లాడుకుని ఎందుకు పెట్టలేదు, చెడుగా మాట్లాడుకుని ఎందుకు పెట్టారు, దానికి సమాధానం చెప్తే మీరు కంప్లీట్ చేయండి. కంప్లీట్ అయిన తర్వాత నేను మాట్లాడతాను. ఓకే ఓకే ఓకే. అయితే ఇప్పుడు నేను ఏంటి మనం మరి అట్లా పెట్టలేదు దానికి. కనీసం నేను తిరిగి చెప్పిన తర్వాత దాన్ని డిలీట్ చేయాలి. మీ వాళ్ళందరూ చేసిండ్రు, సరే వాళ్ళు తిట్టిన తర్వాత నేను తిట్టినా చేసిన నాకు తడలేదు కానీ. సో మాట్లాడిన తర్వాత దాంతో కొన్ని అయిన తర్వాత ముగించబడ్డాయి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మీకు నేను ఎందుకు కాల్ చేసిన అని అంటే, ఎవరో పాత వాళ్ళు ఒక్కళ్ళు యూట్యూబ్ లో ఒకరు చూస్తారు కదా వీడియోగా, అట్లా ఎప్పుడో ఒకసారిగా ఇప్పుడు అట్లా మనోడు ఒకతను ఫోన్ చేసిండు అనుకో, అతను నా ఫోన్ కట్ చేసేస్తాడు నేను చేసే వరకు. ఇట్లా జరిగింది ఇప్పటి వరకు. సరే అంటే ఎందుకు డిలీట్ చేయలే ఒకటి. రెండోది ఏంటంటే, సరే
యాక్చువల్గా మరి ఈ తిట్లు ఇవన్నీ లేకుండా మరి ఏమంటారు ఏమంటారు నీకు సరిపోయగలిగినటువంటి వ్యక్తులతోటి మంచి చక్కగా చర్చిస్తే బాగుంటదేమో. సరే మీరు అంటే మీవే నాకు తెలియదు కదా. సరే నాకు సరే ఇంకా నేను కొంచెం మంచినే అంటే ఏమంటారు ఇతర మతాల పట్ల ఇంకా నేను మంచిగానే ఏమంటారు మంచిగా ఉంటున్నాం, ఇంకా బాగా నేర్చుకుంటూ మరి అందరినీ ప్రేమించాలా, గౌరవించాలా, ఎవరిని దూషించద్దు అనేది నా వ్యక్తిగతమైనటువంటి విషయం. వ్యక్తిగతంగా నేను ఆ రీతిగా అనుకొని నేను ఉంటున్నాను. కానీ ఆ రీతిగా మీరు అన్నప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది కదా. నా పాయింట్ అయిపోయిందండి. అయిపోయింది. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగండి, మీ డౌట్ నేను చెప్తాను. ఏం క్వశ్చన్ అంటే మీరు మాట్లాడింది నాకు గుర్తుండదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఒక్కటే నాకు అర్థమైంది. మనం మంచిగా మాట్లాడుకుంది పెట్టలేదు, చెడ్డగా మాట్లాడింది పెట్టారు అన్నారు. అసలు ఆ ఆడియో కూడా నాకు గుర్తులేదు, ఎందుకంటే ఒక 30-40 మంది పెట్టాను నేను యూట్యూబ్ లో. అది మీకు తెలిసే ఉంటది బహుశా. అసలు మీరెవరో కూడా నాకు గుర్తులేదు. నేను ఎవరి పట్ల దురుసుగా ప్రవర్తించను. ఫస్ట్ అంటే తప్పుగా ప్రవర్తించను. నా దేవుడి గురించి మాట్లాడినప్పుడు తప్పుగా మాట్లాడితే, గ్రంథం ఆధారంగా ప్రశ్నిస్తే మళ్ళీ నేను మాట్లాడను. నా దేవుడిని మీరు దూషించుంటారు, అందుకే నేను యూట్యూబ్ లో పెట్టాను నెంబరు. నా దేవుడిని నేను ఇప్పుడు మేరీని వ్యభిచారిని అన్నది నేను అనలేదు. ఆ మాట నేనంటే నా మీద వెళ్ళి కేసు పెట్టండి. నేను అల్లా ఆ మాట అన్నది ఎవరు? యూదులని వాళ్ళ పుస్తకంలో కూడా రాసుకున్నారు. అసలు యూదులు ఎవరు? నీకంటే ఎక్కువ యూదులు, వాళ్ళకి యేసుకి ఎక్కువ. వాళ్ళ చుట్టాలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నయ్యలు, అందరూ వాళ్ళ చుట్టాలే. వాళ్ళే అన్నారు మేరీ వ్యభిచారిని అని. నేను అనలేదు. అసలు చెప్తున్నాను, నేను ఇప్పుడు కూడా అదే మాట అంటున్నా. నేను ఆ మాట వినండి, మీరు మాట్లాడితే నన్ను మాట్లాడండి, కంప్లీట్ అయితే మీరు మాట్లాడండి. సారీ యేసుని గాని మేరీని గాని పొర్రపాటున అసలు ప్రపంచంలో ఉన్న భారతీయులు ఎవరు కూడా తిట్టలేదు మేరీని. తిట్టిందల్లా యూదులే. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి కావాలంటే. ఇప్పటికి కూడా జీసస్ ఈజ్ అ బాస్టర్డ్ అంటే యేసు వ్యభిచార పుత్రుడు, లంజాకుడు కానీ పాటలు కూడా ఉన్నాయి యూట్యూబ్ లో, ఫారినర్స్ పాడినవి. అది మా తప్పు కాదు కదా. ఫస్ట్ పాయింట్. మీరు రెండో పాయింట్ ఏం అడిగారు? మంచిగా మాట్లాడుకుని ఎందుకు పెట్టలేదు, చెడుగా మాట్లాడింది మీరు ఎందుకు పెట్టారు అన్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు నువ్వు 100 మంచి పనులు చేయి, నీ గురించి పట్టించుకోరు. కానీ నువ్వు ఒక్క చెడ్డ పని చేస్తే పోలీసులు వచ్చి నేను తీసుకెళ్లి లాకప్లో వేస్తారు. ఇది కూడా అంతే. నువ్వు 100 మాటలు నాతో మంచిగా మాట్లాడు, లేదా సబ్జెక్ట్ మాట్లాడు, ఆ సబ్జెక్ట్ ఉన్నాయి పెడతా. అదే నువ్వు నా దేవుడిని తిట్టావు కాబట్టి నేను తీసుకెళ్లి యూట్యూబ్లో నీ నెంబర్ పెట్టా. ఇది రెండో క్లారిటీ. మీరు అనేది ఎందుకు తీసేయలేదు అన్నారు. మీరు ఇప్పుడు నాకు ఫోన్ చేశారు, రెస్పెక్ట్గా మాట్లాడారు. నా తప్పు అయిపోయిందంటే నేను తీసేస్తాను. నీ మీద నాకు ప్రతీకారం, ద్వేషము, పగ ఏమీ లేదు. నాకు మంచిగా ఫోన్ చేశాయా, ఎందుకు మన ఇద్దరి మధ్య కూడా నెంబర్ తీసేస్తాను. నాకు దానివల్ల పెట్టినందువల్ల 1 లక్ష రూపాయలు రావు, తీసేసినందువల్ల 1 లక్ష రూపాయలు పోవు, 1 రూపాయి కూడా పోదు, రాదు. అది కదా. ఇదండి నా క్లారిటీ. ఇప్పుడు చెప్పండి. అంత బాగుంది. అంటే నేనేమన్నానంటే ఓకే ఇవన్నీ బాగున్నాయి, నేను ఏమన్నాను అంటే 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 నా ఇంకొక ఉద్దేశం జస్ట్ అంటే నీకంటే ఏమన్నా ద్వేషమా, లేకపోతే అంటే అడగచ్చు అట్లా? పర్వాలేదు, అడగండి. అంటే మీకేమన్నా ద్వేషమా? ద్వేషం అని కాదండి. ఇప్పుడు నాకు ఎందుకు కోపం అంటే, పాస్టర్లు అందరూ కూడా పాప అమాయకులకు మాయ మాటలు చెప్పి దేవుణ్ణి నమ్ముకుంటే అది తగ్గుతుంది, ఇది తగ్గుతుంది, నీకు అది లాభం వస్తుంది, ఇది లాభం వస్తుందని చెప్పి పాపం చదువు లేని వాళ్ళందరినీ మతం మారుస్తున్నారు. నిజంగా అలాంటి మెరాకిల్స్ జరిగితే ప్రతి ఒక్కరు ఇప్పుడు చదువుకున్నాడు కూడా మారిపోతాడు కదండి. ఎందుకు అసలు ఇప్పుడు అలా అబద్ధాలు చెప్పి మతం మార్చడం ఎందుకు? నిజంగా గనక అసలు ఎవడైనా, నేను ఒక ప్రశ్న, మీరేం చదువుకున్నారు చెప్పండి? డిగ్రీ. ఏమంటే అసలు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు డిగ్రీ చదివారు కదా, భూమి ముందా సూర్యుడి ముందా సైన్స్ ప్రకారం? మీకు తెలుసా తెలీదా చెప్పండి, నేను చెప్తా. భూమి అనుకుంటున్నా. కాదు, తప్పు. సూర్యుడి ముందు సైన్స్ ప్రకారం. సూర్యుడి మీదే అన్ని గ్రహాలు కూడా ఆధారపడిపోతున్నాయి. వాటి తిరుగుతున్నాయి అంటే అది సూర్యుడు యొక్క శక్తితోనే తిరుగుతూ ఉంటాయి. సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాయి, తెలుసా మీకు? భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అందుకంటే సూర్యుడు ముందర ఏర్పడ్డాడు. కానీ బైబిల్ ఏం రాశారు? దేవుడు భూమి ఆకాశములు సృజించను అని రాశాడు. ముందర పుట్టిన సూర్యుడు అయితే భూమి అని రాశారు కదా. అసలు ఆ పాయింటే తప్పు కదా, ఫస్ట్ పాయింటే తప్పు కదా బైబిల్లో. అలాంటి సైన్స్ విరుద్ధంగా నేర్పించండి కదా. నేను ఏమంటున్నా అంటే ఇట్లాంటి విషయాలు నేర్పించండి కదా. నేను అదే చెప్తున్నా. అసలు బైబిల్ నమ్మకండి, మీరు కష్టపడి బతకండి. ఇప్పుడు మీరు నెలకి ఎంత సంపాదిస్తారండి?
అన్నా నేను కష్టపడి నేను చెప్పిన సరే నమ్మర్లే కానీ ఒక చెప్తాను 10,000 అనుకుందాం, మీరు మీ కష్టాలు 10,000 సంపాదిస్తారు, అవునా? అనుకోండి మాట వరుసకి. మీరు పాస్టర్గా డబ్బులు ఎంత ఇవ్వాలి? ఎంతో దశం భాగం అన్నాడు కాబట్టి పాస్టర్ దశం భాగం ఇవ్వాల్సిందే అంటాడు. ఒక 750 రూపాయలు, ఒక 1000 రూపాయలు ఇస్తారు 10,000లో. నేనేం చెప్తున్నానంటే, అరే బాబు ఆ పాస్టర్కి డబ్బులు ఇవ్వకండి, 1000 రూపాయలు గనక మీరు గవర్నమెంట్ స్కీములు పెట్టింది, పోస్ట్ ఆఫీస్ స్కీములు, దాంట్లో కడితే నువ్వు గనక హఠాత్తుగా మరణిస్తే నీకు 15 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. నువ్వు హాస్పిటల్లో చేరితే, నువ్వు ఏదైనా హాస్పిటల్ హెల్త్ బాగా యాక్సిడెంట్ హాస్పిటల్లో చేరితే 1,00,000 రూపాయలు ఇస్తుంది. రోజుకు 2,500 రూపాయలు ఇస్తుంది ఐసీయూలో ఉంటే. మామూలు దాంట్లో ఉంటే 1000 రూపాయలు ఇస్తుంది. నువ్వు మరణిస్తే నీ కుటుంబ సభ్యులకు 15 లక్షల రూపాయలు వస్తాయి. ఇలాంటి స్కీములు చాలా ఉన్నాయి. నెలకి 750 రూపాయలు దానికి కట్టుకుంటే నయమా, నువ్వు తీసుకెళ్లి 750 రూపాయలు నెలకి 1000 రూపాయలు కాదు, మళ్ళీ ఇంకా 250 మిగులుతాయి నీకు. ఇలాంటివి తీసుకెళ్లి నువ్వు స్కీములు కట్టుకొని నీ కుటుంబాన్ని చక్కగా చూసుకోవటం మంచిదా? ఆ 1000 రూపాయలు పాస్టర్కి ఇచ్చి నీ జీవితాన్ని నాశనం చేసుకోవటం మంచిదా? ఇది చెప్పండి ఫస్ట్, తర్వాత మనం మాట్లాడదాం. మీకేది మంచిది అనిపిస్తుంది? పాస్టర్గా 1000 రూపాయలు ఇవ్వడం మంచిది అంటే, పాస్టర్గా 1000 రూపాయలు ఇస్తేనే దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అంటే ఇయ్యే, దాన్ని నేను తప్పనట్లా. పాస్టర్గా 1000 రూపాయలు ఇస్తే దేవుడు నన్ను చల్లగా చూస్తాడా? దేవుడు నేను ప్రార్థించకపోయినా పర్లేదు, దేవుడి గురించి నేను మాట్లాడకపోయినా పర్వాలేదు, పాస్టర్గా 1000 రూపాయలు ఇస్తే నా జీవితం బాగుపడుద్ది కానీ గ్యారంటీ మీరు ఇస్తారా? నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాను. చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. అదే అంటే ఇప్పుడు నేనున్నాను. సో ఇప్పుడు అంటే మీరు చెప్పే విధానంకు నేను చాలా విరోధం. అంటే మీరు చెప్పే అంటే ఏదైతే ఇట్లా జరుగుతుంది అని మీరు అంటున్నారు, కొన్ని విషయాలు అంటే అంతగా అంటే నేను ఇవ్వద్దు అని నేను చెప్పలేను. ఇస్తారు కానీ మీరు అనుకునే అంతగా ఇవ్వకపోవచ్చు ఒకటి. రెండవది వాళ్ళు ఇచ్చినా గానీ నేను తిరిగి వాళ్ళ కొరకు ఖర్చు పెట్టగలుగుతా. రెండవది, మీరు పాస్టర్ విశ్వాస? నేను పాస్టర్ కానీ కొంచెం చిన్న పాస్టర్. ఓకే. అంటే మీకు ఒక చిన్న ప్రశ్న, మీరు ఏదైనా పని చేసుకుంటారా లేకపోతే ఈ దశం బాగా ఈ డబ్బులు విశ్వాసులు ఇచ్చే డబ్బుల మీదే బతుకుతున్నారా? అన్న యాక్చువల్గా ఏంటంటే నేను ఒక సంస్థలో పనిచేసిన ఫస్ట్. నాది కొంచెం నా సెంటిమెంట్ నా భావం కొంచెం డిఫరెంట్. ఎట్లంటే నేను భరత్ మాతకి జై అంట. ఓకే, సూపర్. కొంచెం అంటే అవును, అసలు మీరు ఇంత స్మూత్ గా ఇట్లా మాట్లాడుతున్నారు. మీ నెంబర్ నేను ఎందుకు పెట్టాను అసలు నాకు గుర్తులేదు, ఎందుకంటే చాలా పెట్టాను కదా. అదే నేను అదే యాక్చువల్గా నేను ఎప్పుడు ఎవరిని అసలు మాట్లాడా. యాక్చువల్గా ఏంటంటే కాదండి, మీరు ఏ నెంబర్ మీరు ఒకసారి ఆ టైటిల్ ఏముందో చెప్పండి. నేను మళ్ళీ చూడలే అన్న, బాగా రోజులు అయింది. అంటే చాలా రోజులు ఇప్పుడు కాదు అది. అంటే నాకు ఇప్పుడేం ఫోన్లు వస్తలేవు కానీ నాకు ఒక భావన ఏంటంటే, నాకు మరి అసలు నేను ఎందుకు అంటే నాకు అనిపిస్తుంది కదా నా మనసుకైతే. నేను వేరే వాళ్ళకి చెప్పిన ఒకళ్ళకు, కానీ మీరు ఏమంటారు మన దేశాన్ని మనం ప్రేమించాలా అంటే, మొన్న ఒక రీసెంట్ గా మా దగ్గర ఒక ప్రోగ్రామ్ అయింది. అది కాదండి, నేను అడుగుతుంది ఏంటంటే, ఫాస్ట్ గా డబ్బులు ఇస్తేనే మన జీవితం బాగుంటుందా, ఇవ్వకపోతే బాగుండదా? ఫస్ట్ దీనికి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతా. ఇప్పుడు నా మట్టుకు అంటే నేను చెప్పగలుగుతా. ఇప్పుడు నేను ఒక సంస్థలు ఉన్నప్పుడు నాకు ఎంతో కొంత వాళ్ళు అంటే ఒక శాలరీ లాగా ఇస్తారు. అట్లా నేను కొంచెం అట్లా బ్రతికేది ఒక విధానం. కాదండి, మీ పేరు నాకు తెలియదుగా. నేను అడిగిన ప్రశ్న రవి. నా పేరు రవి. రవి గారు, మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా. పాస్టర్కి డబ్బులు ఇస్తేనే మన కుటుంబం బాగుంటుందా, ఇవ్వకపోతే బాగుండదా? స్ట్రైట్ ఇప్పుడు మన ఇంట్లో మనం ప్రార్థన చేసుకున్నాం యేసుని నమ్ముకొని, అంటే ఇది విశ్వాసులు అడిగే ప్రశ్న అండి, నేను అడుగుతున్న ప్రశ్న కాదు. ఒక విశ్వాసులు అడిగే ప్రశ్నకి మీరు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. మనకు అట్లా ఇట్లా వద్దు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, పాస్టర్కి డబ్బులు ఇస్తేనే మన జీవితం బాగుంటుందా, మనం ఇంట్లో కూర్చొని చర్చికి వెళ్లకుండా ప్రార్థన చేసుకుంటే తప్ప? ఇది నీ స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. అవసరతను బట్టి నేను ఒక్కటి మాటలు చెప్పాలంటే అది చెప్పరాకుంటున్నా అన్న. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పండి. ఒక నిమిషం. ఇప్పుడు ఫస్ట్ ఇది ఒకటి డబ్బుది ఒకటి ఓడగొట్టేస్తానా. ఇప్పుడు నాకు వేరే ఆధారం ఏమి ఉండదు కదన్నా. అంటే ఇప్పుడు నాకు వేరే ఆధారం ఉండదు. సరే, ఇప్పుడు మీ సంగతి తీసేయండి సార్. కలవరి సతీష్ ఉన్నాడు, 2,000 కోట్లు సంపాదించాడు. ఏది కనీసం ఏదో చిన్న ఇంట్లో తినడానికి తిండి ఉండి అలా ఉండి ఈ స్టేజ్కి 2,000 కోట్లు సంపాదించుకున్నాడు. అలాంటి పాస్టర్కి దశం భాగం అవసరం? ఇది నా ప్రశ్న అండి. సరే, మీ సంగతి తీసేయండి, మీరు చిన్న పాస్టర్ అన్నారు. ఇప్పుడు కలవరి సతీష్ గురించి మనం మాట్లాడుకున్నాం. లేకపోతే ఇంకొక కలవరి సతీష్ కాకపోతే ఇంకొక అతను ఉన్నాడు,
పెద్ద పెద్ద వాళ్ళంతా వేల కోట్లు, వందల కోట్లు కాదు, కోటి రూపాయలు కాదు, 100 కోట్లు కాదు, వేల కోట్లు సంపాదించిన పాస్టర్లు ఈరోజు ఉన్నారు మార్కెట్లో. బ్రదర్ అనిల్ ఉన్నాడు, షర్మిల హస్బెండ్, అతను దాదాపు వేల కోట్లే ఉన్నాయి అతని దగ్గర ఆస్తి. మీకు తెలియదు ఏమని చెప్పండి. ఇక వాళ్ళ స్థితి ఏందని నేను ఏం చెప్పాలి. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరున్నారు, కూలి పని చేసుకున్నారు, సరే మీరు ఒక విశ్వాసి, మీకు 1000 రూపాయలు, మీరు ఒక 750 మీకు వచ్చే 10,000లో 1000 రూపాయలు ఆ పాస్టర్కి ఇవ్వాలంటారా? ఇవ్వాలని అంటే నేను తీసుకోనన్నా వాస్తవానికి చెప్పాలంటే. నాకు ఇస్తారు, అంటే నాకు ఇయ్యాలని అంటలేను, ఇస్తారు, కానీ తప్పకుండా మీరు ఇవ్వాలి అంటే నేనేమంటా అంటే కొంత ప్రభు పరిచయ కొరకు మీరు సమర్పించాలని అది వాళ్ళకి తెలుసు. వాళ్ళే కాదండి, మనిషి జీవన ఇప్పుడు పరిచర్య అన్నారు, మంచి పదం వాడారు. ఎంత కావాలండి డబ్బులు? ఒక కుటుంబం సంపాదించుకో 15,000 రూపాయలు చాలు కదా. మరి ఆ 15,000 రూపాయలే కరెక్ట్ గా తీసుకొని, ఇప్పుడు ఏసు చెప్పింది కూడా అదే కాదండి, ఏమన్నా ఎక్కువ ఆయన చెప్పింది తప్ప? నీ సంగతి కాదండి, ఇప్పుడు మీ ఎవరికి వాళ్ళు నేను నిజాయితీ పడిన నేను కూడా అదే చెప్పుకుంటా పొద్దున్న లెగిస్తే. నేను చెప్తున్నా కదా, ఇగో చాలా మంది చాలా రకాలు. మనం ఎప్పుడు సార్ మన గురించి ఎప్పుడు మనం మాట్లాడుకోకూడదండి. నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ప్రతి కుటుంబం బతకడానికి కూడా 15-20 వేలు పాస్టర్కి అవసరం, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. కొంచెం పట్టణాల్లో బతికి కూడా ఒక 30,000 అనుకోండి. మరి వాడు కనీసం నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, వాడు ట్యాక్స్ అన్నా కడుతున్నాడండి గవర్నమెంట్కి. 1,00,000 రూపాయలు వచ్చేవాడు ఇప్పుడు హుండీలు అక్కడ పెడతాడు, కానుకలు పెట్టే దాంట్లో 1,00,000 రూపాయలు పడతాయి నెలకి. ఏమండి నాకు 1,00,000 రూపాయలు వచ్చిన ట్యాక్స్ గవర్నమెంట్ కడుతున్నాడు? కడతలేదండి. అది దేవుణ్ణి, ప్రజల్ని, ప్రభుత్వాన్ని, అందరినీ మోసం చేస్తున్నాడండి పాస్టర్ అనేవాడు. మరి మేము పగపట్టకి ఏముంది చెప్పండి. ఇప్పుడు మీకు 1,00,000 రూపాయలు మీరు హుండీ కానుక పెట్టారండి, మీకు 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకుందాం మాట వరసకి, మీరు ఎవరికి ట్యాక్స్ కట్టరు, కట్టాల్సిన అవసరం కూడా లేదు, అదంతా మీది బ్లాక్ మనీ. ఓకే, దాన్ని ప్రశ్నించండి, అంటే ప్రశ్నించండి, అడగండి, చెప్పండి. ఇప్పుడు ఇంకొకటి అండి, స్వస్థతలు ఉన్నాయా సార్? ఇంకొక ప్రశ్న, స్వస్థతలు ఉన్నాయా? అంటే స్వస్థతలు అంటే దేవుడు చేసేది, అంటే వీళ్ళు చేసే రకంగా నేనైతే కోరుకోను. ఒకటి కాదండి, మీకు జ్వరం వస్తే ఇప్పుడు మీకు ఏదైనా మంచి పెద్ద పెద్ద ఒక ప్రార్థన చేసుకుని టాబ్లెట్ వేసుకుంటా, అది ఓకే, దానికి నేనేం కాదన్నా. నువ్వు నీ నమ్మకం ఉన్నది, టాబ్లెట్ వేసుకో. అంతేగాని ఇక్కడ పాస్టర్లు ఏం చేస్తున్నారంటే చాలా మంది నేను అంటే హాస్పిటల్ తీసుకెళ్తా, ప్రార్థన చేసి, అది ఓకే, నేను అదే కాదంటున్నా. పాస్టర్లకి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తారు, విశ్వాసుల రోగం వస్తే టాబ్లెట్ వేసుకొని ప్రార్థన చేసుకోమని చెప్తారు. చాలా మంది తెలుసా మీకు? మరి ఇలాంటివి చూసినప్పుడే మేము వ్యతిరేకతగా తయారయ్యాం. మా హిందూ దేవుళ్ళు రాళ్ళు రప్పలు సైతాలను వీళ్ళని పూజిస్తే మీరు నరకానికి వెళ్తారు, అవి విగ్రహాలు తినవు అని విజయవాడ కనకదుర్గమ్మ దయ్యము ఇట్లాంటి మాటలు కూడా చెప్పారు. ఓకే, అవును, నేను కూడా విన్నాను, నేను కూడా చూస్తున్నా. కానీ నేను ఏమంటున్నా, నేను కొంత నేను ఆ యాంగిల్లో లేను ఇప్పుడు, అప్పుడు కూడా లేను, ఇప్పుడు కూడా లేను. ఎందుకంటే ఇప్పుడు మాకుండేవంటి బంధువులు అంటే నేనేమంటా అంటే వాళ్ళు అంటే నేను చెప్తాను, దేవుని గురించి కూడా చెప్పగలుగుతాను, చెప్తాను. కానీ సో నాకు కావాల్సింది అంటే వాళ్ళ పూర్ణ మనస్సుతో వాళ్ళు అంగీకరించే విధానం కోరుకుంటా ఒకటి. సో నాకు అది నేను ఇంపార్టెంట్ ఇస్తాను. మళ్ళీ ఒకటి ఏంటంటే, నేను చాలా వరకు అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడతాను. నేను అది ఎట్లా మాట్లాడినో అది అంతే కదా, ఆ టైంలో ఒక సందర్భంలో మాట్లాడే విధానం బట్టి 3 సారి అట్లా మాట్లాడగలిగిన. కానీ బట్ ఐ లైక్, ఎందుకంటే ప్రతి గంధంలో మంచి అనేది ఉంది అనేది నేను నమ్ముతా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా ఫైనల్ గా, మీరు ఒక మాట దీన్ని అంగీకరిస్తారా అంగీకరించారా చెప్పండి. దేవుడి పేరు చెప్పుకొని అందరూ డబ్బులు సంపాదించుకుంటున్నారు, పాస్టర్లు అందరూ కూడా బద్ధకస్తులుగా తయారై పని పాట చేసుకోకుండా దేవుడి పేరుతో దోచుకొని తింటున్నారు పేద ప్రజలని, అమాయక ప్రజలని. ఇది నా స్టేట్మెంట్ అండి. దీనికి మీరేమంటారు? కావచ్చు అన్న, నేనేమన్నారు, నేనైతే ఆ స్థితిలో లేననుకుంటాను అంతే. మీ గురించి కాదండి, అసలు మీ గురించి నా గురించి మనం మాట్లాడుకోకూడదు ప్రస్తుతానికి. ఎందుకంటే నా దృష్టిలో నేను కాదు నా దృష్టిలో నేను నిజాయితీ పరుడు, మీ దృష్టిలో మీరు నిజాయితీ పరుడు. నా దృష్టిలో నిజాయితీ పరుడు ఎవరయ్యా అంటే, ఒక పాస్టర్ గా ఉండి నాకు 20,000 వచ్చినాయి, ఈ నెల నేను తీసుకోను, ఇంకా నాకు ఇది చాలు నా కుటుంబం బతకటానికి అనేవాడు నిజాయితీ పరుడు నా దృష్టిలో. అలాంటి వాడిని మీరు చూపిస్తారా? ఇప్పుడు నా కుటుంబం బతకడానికి ఎంత కావాలి? 20,000 కావాలి.